చెప్పేసి అందరికీ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నవరత్నమాలికా స్తోత్రం గురించి చెప్పుకున్నాం. మనకి శంకర భగవత్పాదులు అందించిన స్తోత్ర వాంగ్మయంలో చాలా ఉన్నాయి. సౌందర్యలహరి తీసుకోండి, శివానంద లహరి, నెక్స్ట్ భజ గోవింద స్తోత్రము, తర్వాత విష్ణు సహస్రనామ భాష్యము, ఇట్లా చాలా ఉన్నాయి, వేల మీదే ఉన్నాయండి. అందులో చాలా 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 ముఖ్యమైనది ఏంటి అంటే నవరత్నమాలికా స్తోత్రము. చూడండి, మాలిక అంటే దండ, మాల అంటే దండ కదా, దండే కదా. ఆ దండని ధరించమని అంటే నవరత్నములనే దండని ధరించండి అని మనకు అందించారు. నవరత్నములు అనే దండ ధరించండి అని చెప్పి మనకి చెప్తున్నారు. ఈ నవరత్నములు అంటే 9 కదా. 9 అండి. ఏమేంటి? ముత్యము, పగడము, పచ్చ, దాన్ని ఏమంటారు, పుష్యరాగము, వజ్రము, కెంపు, నీలము, నీలం, కెంపు, ఇంకోటి ఏదో ఉంటుంది, క్యాటై అంటారు దాన్ని, అదొకటి, ఇంకొకటి పిల్లికన్నురాయి, పిల్లికన్నురాయి, ఇంకొకటి ఉంటుందండి, అది నాకు 9వది. ఇలా 9 రకాల, అంటే ఈ నవరత్నాలు అంటే 9 రకాల రత్నాలు. 9 రకాల రత్నాలు. ఈ 9 రకాల రత్నాల్ని మాల కింద ధరించమని మనకు చెప్తున్నారు. అంటే బంగారం షాప్కి వెళ్ళమంటారా? గ్రహములు 9, గ్రహానికి ఒకటి చప్పుని 9. బంగారం షాప్కి వెళ్ళాలంటారా? బంగారం షాప్ ఇప్పుడు మనం చెప్పామనుకోండి, రేపు వెళ్ళిపోయి కొనుక్కుని వేసేసుకుంటారు. నవరత్నమాలకి ధరించడము అంటే మళ్ళీ అది వేసుకున్నారనుకోండి, సరే మీరు వెళ్ళి కొని తెచ్చుకున్నారు, అది అందరికీ సూట్ అవ్వదు. అవును కదండి. ఈ నవరత్నాలు ఉంగరాలు కానీ నవరత్నాలు దండ కానీ అందరికీ సూట్ అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గ్రహం ఉచ్చంగా ఉంటుంది, ఒక్కొక్క గ్రహం నీచంగా ఉంటుంది, ఇట్లా దానిలో భేదాలు ఉంటాయి కదా. అవును కదా. ఎంతో కొంత నాకున్న నాలెడ్జ్ ప్రకారం. అందుకని అందరూ ధరించడం కూడా మంచిది కాదు. అందుకని శంకర భగవత్పాదులు ఏం చేశారంటే, ఇలాంటి కష్టాలన్నీ ఎందుకు, మనసులోనే కంఠం లోపల ధరించండి, కంఠం పైన కాదు. కంఠము పైన కాదు, కంఠం లోపల. లోపల కంఠం పైన ధరిస్తే మీకు అందంగా ఉంటుంది, కంఠం లోపల ధరిస్తే మొత్తం సృష్టికంతా అందంగా ఉంటుంది. ఇది అంటే కంఠంలో ధరించడము అంటే ఆసువుగా వచ్చేయాలి శ్లోకాలు, కంఠస్థంగా రావాలి, కంఠస్థంగా ఈ శ్లోకాలు రావాలి. చాలా చాలా మహిమాన్వితమైన స్తోత్రము. ఉగాది నుంచి చక్కగా మొదలుపెట్టి, నేను చెప్పానుగా వసంత నవరాత్రులను 9 రోజులు చదువుకోండి. 9 రోజులు 9 రోజులు చదువుకోండి. అంటే 9 రోజులు నవరత్నమాలని ధరించాలి, నవరత్నమాలికని ధరించాలి. ఎలా? కంఠస్థం చేస్తూ ధరించాలి. ఈ నవరత్నమాలికలో ఒకటవ శ్లోకం. హారనూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీ కారణేశవరమౌలి కోటి పరకల్ప్యమాన పదపీఠికాం కాలకాల ఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం పాలభూతిలకలోచనా మనసి భావయామి పరదేవతాం, మనసి భావయామి పరదేవతాం. ఇక రెండవది, గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన సుస్మితాం మంధరాయత విలోచనామల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణ సోదరీ మనసి భావయామి పరదేవతాం. ఇక మూడవ శ్లోకం. స్మేరచారు ముఖమండలాం విమలగండలం విమణిమండలాం హారదామ పరిశోభమాన కుచభారభీరుతనుమధ్యమాం వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాం మారవైరి సహచారిణీ మనసి భావయామి పరదేవతాం, మనసి భావయామి పరదేవతాం. 4వ శ్లోకం.
భూరి భారధర కుండలీంద్రమణిబద్ధ భూవలయ పీఠికాం వారి రాశిమణి మేఖలా వలయ వహ్నిమండల శరీరిణి వారి సారవహ కుండలాంగగన శేఖరించ పరమాత్మికాం చారు చంద్ర విలోచన మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. ఇంకా 5వది కుండల త్రివిధ కోణ మండల విహార షండల సముల్లస పుండరీక ముఖ భేదినీంచ ప్రచండ భానుభాసముజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీ మరుణ రూపిణీ మండలాంతమణి దీపికా మనసి భావయామి పరదేవతా మనసి భావయామి పరదేవతాం. తర్వాత శ్లోకం వారణానన మయూరవాహ ముఖదాహ వారణ పయోధరాం చారణాదిసుర సుందరీ చికురశేఖరీకృత పదాంబుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం వారణాంతముఖ పారణాం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. తర్వాత శ్లోకం పద్మకాంతి పదపాణి పల్లవ పయోధరానన సరోరుహాం పద్మరాగమణి మేఖలా వలయనీ విశోభిత నితంబినీ పద్మసంభవ సదాశివాంతమయ పంచరత్న పదపీఠికాం పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. తర్వాత శ్లోకం ఆగమ ప్రణవ పీఠికా మమలవర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవ శోభినీం అఖిల వేద సార కృద శేఖరీం మూలమంత్ర ముఖమండలాం ముదిత నాద బిందు నవయౌవనాం మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. కాళికాతిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం చూలికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం వాలికా మధుర గండ మండల మనోహరానన సరోరుహాం కాళికామఖిల నాయికాం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. నిత్యమేవ నియమేన జల్పతాం భుక్తిముక్తిఫలదామభీష్టదాం శంకరేణ రచితాం సదా జపేన్నామరత్న నవరత్నమాలికాం. శ్రీమాత్రే నమః. ఇవి నవరత్నమాలికలోని 9 శ్లోకాలు. నవరత్నము అంటే 9. ఈ 9 చక్కగా 10 రోజులు చదువుకోండి. ఉగాది రోజు ప్రత్యేకంగా గ్రహశాంతి జరగాలి అంటే నవరత్నమాలికా స్తోత్రం ఒక 9 సార్లు పారాయణ చేయండి. 9 సార్లు పారాయణ చేయమంటారా? 9 సార్లు పారాయణ చేసుకోండి. అంటే ఆ రోజు పంచాంగ శ్రవణం వింటాము. అవును, పంచాంగ శ్రవణం వింటాము. పూజ చేసుకున్నప్పుడు పూజ చేసుకుంటాము. చక్కగా ఈ నవరత్నమాలికా స్తోత్రం మీకు కుదిరినప్పుడు సాయంత్రం కానీ పొద్దున్న ఏ టైం అయినా పర్వాలేదు, ఏ టైం అయినా పర్వాలేదు ఒక 9 సార్లు. అంటే మన నవగ్రహాల్లో ఏ గ్రహం బాగోపోయినా ఉపశాంతి జరుగుద్ది అనమాట. శాంతి జరుగుతుంది. అమ్మే ఉందిగా, లేనిదే కదండి కదా. అమ్ముంటే అన్నీ ఉన్నట్టే కదా. అందుకని చక్కగా ఈ నవరత్నమాలిక స్తోత్రం చదువుకోండి. అందరికీ శ్రీమాత్రే నమః. మరొక విశేషాంశంతో మీ ముందుకు వస్తాను. స్వస్తి.